జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. శని త్రయోదశి 27 జూన్ శనివారం రోజున వచ్చింది. ఎవరికైతే జన్మ జాతకంలో శని దోషము, శని మహాదశ దోషము, శని అంతర్దశ దోషము, ఎలినాటి శని దోషము, అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఇలాంటి వాళ్ళకి 27వ తారీఖున జూన్ నెల శని త్రయోదశి వచ్చినది. ఆ రోజున శని హోమం చేయించుకుంటే గనక మంచి ఫలితాలు ఉంటాయి. శని బాధల నుంచి విముక్తి పొందే అవకాశం ఎక్కువగా ఉంటది. మీరు కనుక శని హోమం చేయించుకోవాలనుకుంటే గనక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే గనక మీకు లైవ్ వీడియో కాల్లో మీ ఒకరికి మాత్రమే హోమాన్ని చేయటం జరుగుతుంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి గురువు యోగిస్తున్నారు నవమ స్థానంలో, బుధుడు శుక్రుడు యోగిస్తున్నారు నవమ స్థానంలో. 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. అష్టమ రవి దోషం ఉన్నది. గోధుమలు దానం చేయండి, విష్ణు ఆలయం సందర్శించండి, మంచి ఫలితాలు ఉంటాయి. గోధుమలు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆదివారం, గురువారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసేందుకు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారం, శుక్రవారం రోజుల్లో మాత్రం వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటది. వృశ్చిక రాశి వారికి ధనపరంగా, కుటుంబ పరంగా చాలా బాగుండబోతోంది. వారం అనేది చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. పంచంలో శని ఉన్నప్పుడు ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. 6వ స్థానాధిపతి అయిన కుజుడు 7వ భావంలో ఉన్నారు. సమస్యలు అధికంగా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రులు కూడా పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి నారాయణ కవచం చదువుకుంటే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు అవుతే ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. 7వ అయిన శుక్రుడు 9వ స్థానంలో ఉన్నారు. మరియు శుక్రుడు జూలై 4వ తారీఖు నుంచి వారాంతంలో ఆయన సింహరాశికి వెళ్తున్నారు. చాలా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. వృత్తిపరంగా బ్యాడ్ టైం నడుస్తోంది, చాలా జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే కనుక దశమాధిపతి అయిన సూర్యుడు 8వ భావంలో ఉన్నారు. అష్ట కష్టాలను చూస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.